నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సద్భావన ఫోరం ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళనం పాల్గొన్న సర్వమత ప్రతినిధులు భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉండాలని పిలుపు. కరీంనగర్ భగత్ నగర్లో ఉచిత వైద్య శిబిరం. శ్రీ బృంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 150 మంది ఈ వైద్య సేవలు. శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. సివిల్ పోలీసు, డిస్టిక్ గార్డ్ బలగాలతో కలిసి అర్నకొండ రాగంపేట గ్రామంలో కవాతు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్లో గల శ్రీ కోదండ రామాలయం ఆవరణలో నేడు కాలనీ వాసులకు, నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. సుమారు 100 మందికి దుప్పట్లను అందించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, వాయుపుత్ర సేవా సమితి సభ్యుల సూచన మేరకు నేడు కాలనీలో నివసిస్తున్న మహిళలకు దుప్పట్లను పంపిణీ చేశామని, వారి వారి అవసరాల రీత్యా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి దుప్పటి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా వర్షాకాలంలో గొడుగుల పంపిణీ కూడా చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, చిట్టుమల్ల సాయి, చైతన్యతో పాటు వాయుపుత్ర సేవా సమితి గౌరవ అధ్యక్షులు బోయినపల్లి శ్రీనివాస్, అధ్యక్షులు దండు మధు, ఉపాధ్యక్షులు మాట్లె అంజన్ కుమార్, ప్రధాన కార్యదర్శి కాసారప్ కిరణ్, కోశాధికారి నేర్ల ఆంజనేయులు మరియు వాయుపుత్ర సేవా సమితి బాధ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ రోడ్ సమీప ప్రాంతంలోని వృద్ధ మహిళలకు మరి చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వాయుపుత్ర సేవా సమితి అధ్యక్షులు దండు మధు గారు, అదేవిధంగా కోశాధికారి అంజన్న గారు మరియు సభ్యులు ఇక్కడ వాడ పెద్దలు కొమరన్న గారు, బెనర్జీ గారు, లడ్డు గారు వీళ్ళందరి సూచన మేరకు ఇక్కడ మహిళలకు చలి తీవ్రతను తట్టుకోవడానికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నేను రామాలయం చైర్మన్గా, వాసవి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి మా ఇక్కడి మాతలందరికీ ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఈ చలి తీవ్రతకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని వాయుపుత్ర సేవా సమితి ఆధ్వర్యం లోపల నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతలందరికీ మరొక్కసారి ఆ సీతారామచంద్రుని కృపా కటాక్షాలు లభించాలని మనసారా కోరుకుంటూ, దాదాపు 5 సంవత్సరాల నుంచి మా చిట్టమల్ల శ్రీనివాస్ గారు మాకు తోడు నీళ్ళ ఉంటూ నేను చెప్పే చిన్న సూచనను కూడా అన్న దాన్ని తీసుకొని ఇది 5వ సంవత్సరం విజయవంతంగా చేయడం జరిగింది. దుప్పట్లు, స్వెటర్లు, అలాగే వర్షాకాలం గొడుగులు ఇలాంటి ప్రతి కార్యక్రమం అన్న నాకు ప్రతి విషయంలో నాకు సహకరించి ఈరోజు మా కాలనీ వాసులందరికీ దుప్పట్లు పంపించేసినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా వాడకట్టు తరఫున, పెద్ద మనుషులందరి తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. చామనపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్గా బోగొండ ఐలేను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్చాల రాజేందర్రావు పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో ఆదివారం సర్పంచ్ అభ్యర్థి బోగొండ ఐలేయకు మద్దతుగా రాజేందర్రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తెర గుర్తుకు ఓటేయాలని ఇంటింటికి వెళ్లి గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా రాజేందర్రావు మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్గా ఐలేయను భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా గ్రామాన్ని అన్ని రంగాల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అభివృద్ధిలో ఒక మోడల్గా తయారు చేస్తామని, వినూత్న రీతిలో ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకు ఐలేయను సర్పంచ్గా గెలిపించడం ద్వారా పెద్ద ఎత్తున నిధులు సాధించుకునే అవకాశం ఉందని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. అంతకుముందు గ్రామస్తులు వెలిచెల రాజేంద్రరావుకు ఘన స్వాగతం పలికారు. నందెల్లి పద్మ రేకుర్తి మాజీ సర్పంచ్ వారి ఆడబిడ్డ పద్మజ బుజ్జి అనాథాశ్రమంలో పేద పిల్లలు మరియు వృద్ధుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సమాజానికి సేవ చేయాలనే తపనతో తమ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక అనాథాశ్రమాన్ని సందర్శించిన ఆమె అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడుతూ వారితో కొంత సమయం గడిపారు. పేదలకు భోజనం పెట్టడం ద్వారా వచ్చే ఆనందం జీవితంలో మరెన్నో విజయాల కంటే గొప్పదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ సోనాకృష్ణ మాట్లాడుతూ మా ఆడబిడ్డ కూతురు పద్మజ పెళ్లి రోజు తొలి వార్షికోత్సవం సందర్భంగా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన విషయం. ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి మా వంతు సహాయం చేయాలని మా కుటుంబం సంకల్పించుకుంది. పిల్లల ఆనందం, వారి ముఖాల్లో కనిపించిన చిరునవ్వు మా కార్యక్రమాన్ని మరింత అర్థవంతం చేసిందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆశ్రమ నిర్వాహకులు కూడా కుటుంబ సభ్యుల సేవాభావాన్ని అభినందించారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మంది ముందుకు రావడానికి ప్రేరణగా నిలుస్తాయని వారన్నారు. పద్మజ బుజ్జి సేవా కార్యక్రమం స్థానిక ప్రజల్లో ఎన్నో ప్రశంసలు పొందింది. పేదలకు, ప్రత్యేకించి అనాథ పిల్లలకు సేవ చేయడం జీవితంలో గొప్ప మానవత్వం అని ఈ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. కరీంనగర్ భగత్ నగర్లో ఈరోజు శ్రీ బృంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 150 మంది ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచిత మందులు అందజేశారు. డాక్టర్ ఒళ్ళాల శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని విభాగాల డాక్టర్లు వైద్య పరీక్షలు చేపట్టారన్నారు. అబ్దుల్ హజీ మాట్లాడుతూ శ్రీ బృంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఆదివారం సామాజిక సేవలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజాసేవ చేయడంలో శ్రీ బృంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందరికంటే ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. సో ఇవాళ మన హ్యూమన్ ఫస్ట్ ఫౌండేషన్స్ తరపున మనం హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది భగత్ నగర్లో. సో ఈ హెల్త్ క్యాంప్ అందరూ వినియోగించుకోవాలి. సో షుగర్, బీపీ పేషెంట్స్ అందరు చిన్నపిల్లల నుంచి అందరు పెద్దవాళ్ళ వరకు చూడడం జరుగుతుంది. జనరల్ ఫిజిషియన్, సర్జన్, ఆర్థోపెడిషన్ తదుపరి విభాగాలు అందరు డాక్టర్స్ వచ్చి ఉన్నారు. సో దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు 120 నుంచి 150 వరకు పేషెంట్స్ వచ్చారు. సో అందరూ ఉచిత మందులు, ఈసీజీ, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ చెక్ చేయబడుతుంది. అందరూ దీన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. बाय प्रेसिडेंट ह्यूमन फर्स्ट फाउंडेशन आज संडे के दिन गोदामगड्ढा 43 डिवीज़न में हम लोग ने वृंदा हॉस्पिटल मल्टी स्पेशलिटी हॉस्पिटल के साथ मिलकर एक मेडिकल कैंप का प्रोग्राम ऑर्गेनाइज किया है. इसमें हम लोग ने पीडियाट्रिशियन, जनरल फिजिशियन, ऑर्थोपेडिक डॉक्टर्स को हम लोग ने बुलाया है और यहाँ पर मेडिसिन भी फ्री दिए जा रहे हैं. अभी तक 200 से ज़्यादा लोग ने इसका फ़ायदा उठाया है. मैं शुक्रिया अदा करता हूँ वृंदा हॉस्पिटल के मैनेजमेंट का और डॉक्टर्स का, जिन्होंने वक्त दिया, उनकी कीमती वक्त में से वक्त देकर हम लोग के साथ एक सोशल सर्विस में पार्टिसिपेट किया. अभी आइंदा भी ऐसे प्रोग्राम हम लोग करते रहेंगे और दूसरों को जो है ना मिलाते रहेंगे. కరీంనగర్లో ఆదివారం సద్భావన ఫోరం ఆధ్వర్యంలో స్థానిక ఫిలిం భవన్లో సద్భావన ఫోరం సర్వమత సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖరరావు పాల్గొన్నారు. పొరుగు వారితో కలిసిమెలిసి ఉండాలి, అందరిలో సద్భావనతో మంచి గుణాలు, దయ గుణాలతో ఆప్యాయంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. సమాజంలో మనం ఒకరం కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని పేర్కొన్నారు. సమాజం నూతన ఒరవడితో మంచి నైబర్ సమాజం కోసం పాటుపడాలని సూచించారు. అన్ని కులమత అనే భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఉండాలని పేర్కొన్నారు. చీఫ్ గెస్ట్ యాదగిరి శేఖరరావు మాట్లాడుతూ సమాజంలో సర్వమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సద్భావన ఫోరం గౌరవ అధ్యక్షుడు దిండిగాల మహేష్, సద్భావన ఫోరం అధ్యక్షుడు మజిద్, జమాతే ఇస్లామిక్ హిందూ అధ్యక్షుడు ఖైరుద్దీన్, వంగపల్లి రాజేశ్వర్, అన్ని మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మన నోరు మంచుకుంటే ఊరంతా మొత్తం మంచుకుంటాం. ఇలా కార్యక్రమం ఏంటి? పొరుగు వారితో ప్రేమ ఉండాలి, నేబర్స్తో ప్రేమ ఉండాలి, సమాజంతో మన ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఎప్పుడంటే ఈరోజు మనం చేసే కార్యక్రమాలు మన తదనంతరం, అరే మీ తండ్రి గారు చాలా మంచివారు ఉండే అన్నప్పుడు
మన అబ్బాయి ఎంత శ్రద్ధ పెడతారు అంటే మన రూపాయి ఖర్చు ఉండదండి. లేవగానే ఫస్ట్ మనం బ్రష్ వేసుకున్నాక కాలకృత చేసుకున్నాం చేసేది గేట్ దగ్గరకు మార్కెట్కు వాకింగ్ అక్కడ ఒక నలుగురితో సొంత మంచిగా మాట్లాడతాయి. అన్న బాగున్నావా, పిల్లలు బాగున్నావా, మీ కొడుకులు ఏం చేస్తున్నారు, పాప ఏం చేస్తుంది, గొంతున్న కొంచెం ఫీవర్ ఉన్నా, అట్లాంటి వాటితో మనం మంచిగా వస్తాం. దీంట్లో ఖర్చు అయ్యేది ఏముండదు. అది కాలం ఎట్లయిపోయిందంటే గేడి తిన వాళ్ళు కాబట్టి అబ్బా వీళ్ళు మొక్క చూసిన ఇవాళ పని కాదు అంటే అలాంటి రోజులు వచ్చినాయి. ఇప్పుడు చిన్నప్పుడు మన పిల్లలు ఎలా ఉంటుంది, చిన్నప్పుడు మనకు మామ అంటే, తాత అంటే, కాక అంటే, ఇంటి పొరుగు అంటే, మామయ్య అంటే తెస్తుంది. ఈరోజు మన కొడుకు కానీ మన చెల్లె కొడుకు కానీ మన కొడుకు ఎవరు చూసినా అంకుల్ అది మనం తప్పు చేస్తుంది. పిల్లలు నేర్పించారు. మంచి కార్యాచరణ చేసినప్పుడు ఈ సమాజం అనేది ఒక నూతన ఒరివిడితో కొత్త వెలుగులతో ఈ సమాజం అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశంలో భాగంగా ఇరుగు పొరుగు ఈ సమాజం అంటే ఒక మంచి నైబర్స్, మంచి సమాజం. అసలు సమాజం అంటే ఏమిటి అనే దిశగా మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు సమాజం అంటే భిన్న మతాలకు, భిన్న కులాలు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ఈ మానవ సముదాయమే సమాజం. అంటే ఈ సమాజంలో క్రిస్టియన్లు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు, సిక్కులు, అదేవిధంగా మహమ్మదీయులు, హిందువులు, ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. మన సంస్కృతి ఏంటంటే మన పక్కవాడు చెడిపోతే వాడి గురించి చెడు చెప్పడానికి మనం ముందుంటుంది తప్ప పక్కవాడికి సహాయం చేద్దాం, పక్కవాడికి మేలు కూడదాం అనేటువంటి ఆలోచన మన దగ్గర లేదండి. అది కుల మతాలకు అతీతంగా, అది క్రైస్తవులే కావచ్చు, ముస్లింలే కావచ్చు, హిందువులే కావచ్చు, ఏ మతమైన మంచిదే. పక్కవాడు చెడిపోతే చూసి సంతోషించేటువంటి పరిస్థితిలోనే ఈరోజు మనం ఉన్నాం తప్ప పక్కవాడి యొక్క మేలు కోరేటువంటి పరిస్థితిలో మనం లేవు. మరి ఇంత మంచి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ సద్భావన ఫోరం పెద్దలందరికీ నేను చేసేటువంటి విజ్ఞాపన ఏంటంటే ఇదేదో 4 గోడల మధ్యలో కాదండి, మనం అందరం కలిసి వీధులకు వెళ్దాం. వీధులకు వెళ్ళి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే కొద్దిలో కొంతైనా మనం దీన్ని అనుకున్నటువంటి ఉద్దేశాన్ని సఫలీకృతం చేయగలిగిన వారం అవుతాం. ఇంకొక మాట ముగిస్తాను నేను. టీచర్లు ఎవరైనా ఉంటే, ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరైనా ఉంటే దయచేసి మన విదేశాలు కాదండి, అమెరికా కాదు, వెస్టర్న్ కంట్రీస్ కాదు, అక్కడ వెత్తం లేదు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పరిధిలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటరు, ప్రతి గ్రామస్తుడు సహకరించాలని మండల ఎస్ఐ నరేష్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగని అందరూ సామరస్యంగా పాల్గొని గ్రామ అభివృద్ధికి నిబద్ధతతో కూడిన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సివిల్ పోలీస్, డిస్ట్రిక్ట్ గార్డ్ బలగాలతో కలిసి ఆర్నకొండ, రాగంపేట గ్రామాల ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. గ్రామంలో పలువురు వీధులలో చేరి పోలీస్ కవాతును వీక్షించగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నికల సమయంలో జరిగే నియమాలు, నిషేధాలు మరియు శాంతి సమాధానాల ప్రాధాన్యతను వివరించారు. ఎస్ఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంటాయి. కాబట్టి గ్రామాల్లో రాజకీయ భేదాభిప్రాయాలున్నా పరస్పర గౌరవాన్ని పాటించాలి. అక్రమ ప్రవర్తన, మద్యం పంపిణీ, డబ్బు పంచడం, ఓటర్లను ప్రభావితం చేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధం. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. కవాత్ ద్వారా గ్రామాల్లో భద్రతా సందేశం స్పష్టంగా చేరిందని, ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాల వద్ద తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ప్రజల సహకారం ఉంటే మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా సాగుతాయని, ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కూడా పోలీసుల ప్రజా చైతన్య కార్యక్రమాన్ని అభినందించారు. శాంతియుత ఎన్నికల కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలు గ్రామస్తుల్లో నమ్మకం పెంచాయని వారు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఈరోజు వివిధ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మొదటగా ఈరోజు ఆర్నకొండ గ్రామంలో సాయుధ దళాలు మరియు చొప్పదండి పోలీసు హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన శాట్ టీమ్స్ వీళ్ళందరితోటి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
ముఖ్యంగా ఈ గ్రామం మేజర్ విలేజ్ కావడం, ఎక్కువ మంది పాపులేషన్ ఉంటాం, 3 పోలింగ్ సెంటర్లు, అభ్యర్థులు ఎక్కువ మంది నిలబడటంతో ఒకటి ప్రజల్లో ఓటింగ్ పట్ల అవగాహన కలిగించడం, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు నిర్వహించుకోవాల్సిందిగా అవగాహన నిర్వహిస్తూ గ్రామం మొత్తం ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మరియు వాళ్ళ తరఫున ఉండే ఏజెంట్లందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎలక్షన్ నిర్వహించే రోజు, ముందు రోజు మరియు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క వైలేషన్స్కి సంబంధించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి సహకరించాలని వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నికలన్నీ స్వేచ్ఛాయుత వాతావరణంలో కంప్లీట్ చేసుకుంటాం. భగత్ నగర్లోని హెలిప్యాడ్ గ్రౌండ్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వేద పండితులచే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అష్టోత్తర శతకలశ అభిషేకము, ఆరాధన, అర్చన, మూలమంత్ర, శ్రీరామ హనుమత్ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మేయర్ యాదగిరి అపర్ణ సునీల్రావు దంపతులు మరియు కాలనీ వాసులు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు 8వ డివిజన్లో శ్రీ శివ పంచాయతన నూతన ఆలయ నిర్మాణ పనులకు నేడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు సహకరించాలని కోరారు. ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, సభ్యులు పాల్గొన్నారు. భక్తాంజనేయ ఆలయం ఆవరణ లోపల శివ పంచాయతనము ఒకటి గుడి కొత్తగా నిర్మాణం చేపట్టినాము. ఇది గ్రామస్తులు, డివిజన్ ప్రజల అందరి సహకారం ఉన్నది. దీనికి మేము పోయిన ప్రతి దగ్గర అందరు స్పందించి మాకు చందాల రూపకంగా డబ్బులు కూడా ఇస్తారు. దీన్ని పూర్తి కావాలని కోరుకుంటున్నాం. సమస్త అలుగునూరు గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారములు. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ తరపున ఈరోజు భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణమునందు నూతనముగా శ్రీ శివ పంచాయతన ఆలయ నిర్మాణము పనులు మొదలైనవి కావున దానికి అందరూ కూడా ఈరోజు ఆహ్వానించినందుకు, ఆహ్వానం మేరకు సకాలంలో వచ్చి సహాయం చేసి సహకరించినందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదము కమిటీ తరపున, అలాగే నా తరపున కూడా. అలుగునూరు గ్రామ ప్రజలు కూడా ఇప్పటి వరకు మంచి స్పందన వచ్చింది. ఈ ఆలయం నిర్మాణం గురించి చందాల రూపకంగా ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా చందాల రూపకంగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉద్యోగరీత్యా నగరంలో స్థిరపడ్డాడు. పట్టణంలో అయితే స్థిరపడ్డాడే కానీ ఆయనను పుట్టి పెరిగిన పల్లె వాసన వీడలేదు. ఆవులు గేదెల మధ్య పెరిగిన బాల్యం, పచ్చటి మొక్కల మధ్య గడిపిన కాలాన్ని ఆయన మర్చిపోలేదు. కాంక్రీట్ జంగల్లో కాలం గడపడం ఆయనకు ఇబ్బందిగా మారింది. పొల్యూటెడ్ వెదర్, రసాయనాలతో పండించిన కూరగాయలు రుచించలేదు. దీంతో తానే సొంతంగా పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటిపై స్లాబ్నే పెరడుగా మార్చి మిద్దె సాగుకు శ్రీకారం చుట్టాడు. సుమారు 450కి పైగా రకాల మొక్కలతో తమ ఇంటిని సేద్యశాలగా మార్చి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మిద్దె సాగులో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆబ్కారీ ఉద్యోగి యుగంధర్పై స్పెషల్ రిపోర్ట్. ప్రశాంతమైన వాతావరణం, మనసుకు ఆహ్లాదం కలిగించే పచ్చని మొక్కలు, చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా వివిధ రకాల పూల చెట్లతో కనిపిస్తున్న ఈ 3 అంతస్తుల భవనమే మనం చెప్పుకున్న టెర్రస్ గార్డెన్. పచ్చని మొక్కల మధ్య తన పని తాను చేసుకుంటున్న ఈయనే మిద్దె సాగు చేస్తున్న సాగుతారు. ఈయన పేరు జనగాని యుగేందర్. ఊరు కమలాపూర్, మండలం కానిపర్తి. ఈయన కరీంనగర్ ఆబ్కారీ శాఖలో విధులు నిర్వహిస్తుంటే ఆయన సతీమణి రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. యుగంధర్ తన బాల్యం మొత్తం పచ్చని మొక్కలు, ఆవుల మధ్య గడుపుతూ ప్రకృతి ఒడిలో పెరిగారు.
ఇప్పుడు ఉద్యోగరీత్యా కరీంనగర్లో స్థిరపడ్డప్పటికీ తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆయనను వెంటాడేవి. అయితే నిత్యం కూరగాయల్లో పురుగుల మందు, రసాయన ఎరువుల అవశేషాలు కనిపించడం ఆయనలో సరికొత్త ఆలోచనను తీసుకొచ్చింది. పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటుండడంతో ఇంట్లో ఉన్న ఇద్దరికి ఏదో ఒక వ్యాపకం కావాలంటూ ఇంట్లోనే కూరగాయలు పండించుకోవడంతో పాటు తన ఇంటిని పచ్చని వనంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం మిద్దె తోట సాగుకు శ్రీకారం చుట్టారు. ఓవైపు తన విధులు నిర్వహిస్తూనే మిగతా సమయంలో కూరగాయలు సాగు చేస్తున్నారు యుగేందర్. మొక్కలకు హాని కలగకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ రసాయనిక అవశేషాలు లేని కూరగాయలు సాగు చేస్తున్నారు. చిన్న చిన్న కుండీల్లో ఆకుకూరలతో మొదలైన మిద్దె సాగు అంచెలంచెలుగా కూరగాయలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు ఇలా మార్కెట్లో కొత్తగా ఏ మొక్క కనిపించినా విడిచిపెట్టకుండా మేడ మీద నాటేస్తున్నాడు ఈ సాగుదారు. 450కి పైగా రకాల మొక్కలతో ఇంటిని నందనవనంగా మార్చాడు. మిద్దె సాగుతో డాబాపై మరీ బరువు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు సాగుదారు. కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, మట్టిని ఉపయోగించి మిశ్రమాన్ని తయారు చేసుకుని సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఉదయం లేవగానే గార్డెన్లోకి వెళ్లే యుగేందర్ పిచ్చుకల కిలకిల రావాలు వింటూ పచ్చదనం మధ్య సమయాన్ని గడుపుతారు. మొక్కలకు నీటిని పెడుతూ ప్రతి మొక్కతో మాట్లాడతాడు. వాటి యోగక్షేమాలు తెలుసుకుంటాడు. సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి రాగానే మళ్ళీ తన వ్యవసాయ క్షేత్రంలోకి దూరిపోతాడు. మిద్దె గార్డెన్లో తోటకూర, బచ్చలి కూర, గోంగూర లాంటి ఆకుకూరలతో పాటు చిక్కుడుకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ లాంటి కూరగాయలు, యాలకులు, మిరియాలు, కరివేపాకు, బిర్యానీ ఆకు లాంటి స్పైసెస్, నిమ్మకాయ లాంటి వాటిని వివిధ రకాల పూల మొక్కలను సాగు చేస్తున్నాడు. మిద్దె సాగు కోసం వాడి పడేసిన టబ్బులు, పెయింట్ బాకెట్లు, చిన్న చిన్న కుండీలు, మార్కెట్లో వెరైటీగా దొరికే కుండీలను మిద్దె సాగుకు వినియోగిస్తున్నాడు యుగేందర్. కుండీల కింద ప్రత్యేక స్టాండులు కూడా తయారు చేయించి కుండీల నుంచి కింద పడ్డ నీరు త్వరితగతిన ఆరిపోయేందుకు చర్యలు తీసుకున్నారు. తాను మిద్దె సాగు చేయడంతో పాటు ఇతరులకు సైతం మిద్దె సాగుపై అవగాహన కల్పిస్తున్నారు యుగేందర్. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి
మిద్దె సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. కానీ యుగంధర్ కేవలం కూరగాయల సేద్యమే చేస్తాడు అనుకుంటే తప్పే. ఈయనలో భావుకత కూడా ఉంది. సాహిత్య సేద్యం చేయడం కూడా ఆయన మరో హాబీ. ఇప్పటివరకు ఎన్నో కవితలు రాసిన ఘనత ఈ సాగుదారుది. ప్రతి ఒక్కరూ మార్కెట్పై ఆధారపడకుండా ఇంటి స్థలంలో కావలసిన కూరగాయలను పండించుకుంటేనే బాగుంటుందంటున్నారు యుగేందర్. మిద్దె తోటల్లో సేంద్రియ ఎరువులు వాడి రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యానికి మేలు చేసే దిగుబడిని పొందొచ్చంటారు. ఇంట్లో రోజూ పనిచేయడం ద్వారా వ్యాయామం చేసినట్లవుతుందని, ఇంట్లో ఖాళీ స్థలం మిద్దెలున్న ప్రతి ఒక్కరూ ఇంటి పంటలు సాగు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, పర్యావరణానికి మేలు జరుగుతుందంటారు. ఇదండి యుగంధర్ చేస్తున్న మిద్దె సాగు కదా. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటినే నందనవనంగా తీర్చిదిద్దుకున్న ఈ సాగుదారును మనము ఆదర్శంగా తీసుకుందాం. ఈయన స్ఫూర్తితో మన ఇంటిని సేదశాలగా మార్చుకొని మన కూరగాయలను మనమే పండించుకుందాం. ఇందుకు కావలసిన సలహాలు, సూచనలు ఈ సాగుదారు వద్ద తీసుకుందాం. మిద్దె సాగు గ్రూప్లో మనము చేరిపోదాం. మిరియాల చెట్టు నుంచి మొదలుకుంటే ఆల్ స్పైస్, యాలకుల చెట్టు, తుమ్మి మొదలుకుంటే కుప్పింటాకు, నల్లేరు, కరివేపాకు, పారిజాతము, వాము, ఇట్లా అంటే మన శరీరానికి కావాల్సిన ఔషధ మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ మొక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. కూరగాయల వరకు వచ్చేస్తే గోంగూర, బచ్చల కూర, పాలకూర, తోటకూరలతో సహా ఏవైతే మన కిచెన్కి అప్పుడే తెంపుకొని అప్పుడే ఇంట్లో వండుకోవడానికి కావాల్సిన కూరగాయలన్నీ, ఆకుకూరలన్నీ మా ఇంటి మీదనే తెంపుకొని మా ఇంట్లో వండుకుంటున్నాం. మేము పెట్టడమే కాకుండా చాలామందితో తోటలు పెట్టించాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తున్నాను. మిద్దె తోటలు అనేది కరీంనగర్లో సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మిద్దె తోటలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ గ్రూప్లో యాడ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన మొక్కలు ఇవ్వడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి మొక్కలు తీసుకొచ్చుకునే వైనాన్ని కొత్తగా సృష్టించాను కరీంనగర్లో. ఆ ఉద్దేశంతో మిద్దె తోట తీసుకొచ్చాం. ఇప్పటివరకు అయితే నీ మిద్దె తోటలో చాలా సక్సెస్ అయ్యాని అనిపిస్తుంది. ఒక చెట్టుతో 2 చెట్లతో వచ్చిన మేము ఈరోజు 450 మొక్కల వరకు మా ఇంటి మీద పెరుగుతున్నాయి. మా ఇంటి మీదనే కాకుండా ఇంటి ముందే కాకుండా మా కాంపౌండ్లో బాల్కనీ, ప్రతి చోట రోడ్ మీద, అంటే స్ట్రీట్ గార్డెన్ కావచ్చు, కాంపౌండ్ గార్డెన్ కావచ్చు, ఫ్లోర్ గార్డెన్ కావచ్చు, టెర్రస్ గార్డెన్ కావచ్చు, ఎన్ని రకాలైతే ఎక్కడైతే ప్రదేశాల్లో చెట్లు పెట్టాలో ఆ ప్లేస్లో చెట్లు పెట్టుకుంటూ మాకు కావాల్సిన పండ్లు, కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సద్భావన ఫోరం ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళనం పాల్గొన్న సర్వమత ప్రతినిధులు భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉండాలని పిలుపు. కరీంనగర్ భగత్ నగర్లో ఉచిత వైద్య శిబిరం. శ్రీ బృంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 150 మంది ఈ వైద్య సేవలు. శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. సివిల్ పోలీసు, డిస్టిక్ గార్డ్ బలగాలతో కలిసి అర్నకొండ, రాగంపేట గ్రామంలో కవాతు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.